నేను ఆయన చూస్తూ నిలబడగానే అనలే. యోహాన్ అంట, ఎవరు నాతో మాట్లాడుతున్నారా అని వెనక్కి తిరిగాడంట. వెనక్కి తిరిగిన వెంటనే ఆయన ఒక్క దర్శనంలో చెప్పింది ఇదంతా. ఆయనను చూడగానే ఏమయ్యాడంట, చచ్చిన వాడు వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. అంటే దిస్ మ్యాన్, దిస్ బాడీ కెనాట్ హ్యాండిల్. ఆయన మహిమని తట్టుకోలేము, ఆయన తేజస్ని తట్టుకోలేము. ఆయన ఏమై ఉన్నాడు ఈరోజు నువ్వు తెలుసుకుంటానే కానీ నీ జీవితంలో దేవుడు అంటే భయపడదు. ఎందుకంటే ఈరోజు చాలా మంది పాపం సహాయంలాగా చచ్చిపోలే. సహాయంలాగా చచ్చాడా, లేకపోతే నిన్ను చూసి నీ స్థానంలో నీ అవమానము, నీ నింద, నీ శాపము, నీ పాపం అంతా భరించి నీకు చెల్లించాల్సిన వెల చెల్లించి నిన్ను ఆయన సొంతగా చేసుకున్నాడా? యు సీ, యు హావ్ టు అండర్స్టాండ్. యేసుని ప్రతి విశ్వాసి ఈ రీతిగా చూడాలి. యోహాన్ అంట చచ్చినోళ్ళలాగా పడ్డాడంట. ఈయన అవుట్. కానీ ఆయన ఏం చేస్తున్నాడు, అంత ఘనుడైన వాడు ఏం చేస్తున్నాడు, ఆయన కుడి చేతిని ఆయన మీద ఉంచి భయపడద్దు. ఈరోజు దేవుడు నీతో చెప్తున్నాడు, ఆయన ఎవరిని నువ్వు నిజంగా గ్రహించినట్లయితే ఆయన ఒకే మాట అంటాడు, భయపడద్దు. ఏ పరిస్థితి అయినా భయపడద్దు, ఏ పోరాటమైనా భయపడద్దు, ఎవడేమన్నా భయపడద్దు, ఏ ముందు వచ్చినా భయపడద్దు, ఏది అపవాది నీ పట్ల తలంచినా భయపడద్దు. నేనున్నాను అంటున్నాడు యేసు. ఆయన ఉంటే చాలు కదా. అలాంటి వాడు నీ పక్షాన అంటే ఇంకా వేరేంటంటే అధికారం కలిగిన వాడు, ఏదో చేతకాని వాడు కాదు, అధికారం కలిగిన వాడు నీకు అంటున్నాడు భయపడద్దు, నేను నీ పక్షాన భయపడద్దు. ఈరోజు యేసు ప్రభు ఒకటి అంటాడు, తను తాను నీకు కనపరుస్తూ ఆయన గురించిన మర్మం నీకు తెలియజేస్తాను, నువ్వు భయపడతానికి కాదు. అంటే దైవ భయం కలిగి ఉండు, భీతి అక్కర్లే, చచ్చిన వాడికి పడవలసిన అవసరం లేదు. భయపడద్దు. నేనెవరో నువ్వు తెలుసుకోవాలి. దానిని బట్టి నీ జీవితంలో వెళ్ళే ప్రతి పరిస్థితుల్లో నా సహాయాన్ని నువ్వు కోరాలి. నిజంగా నీ దేవుడు ఎవరు నువ్వు ఎరిగితే నువ్వు మనుషుడి దగ్గర సహాయానికి వెళ్ళవు. నీ దేవుడు నువ్వు నిజంగా ఎరిగి ఉంటే నువ్వు మనుషుల పాదాలు పట్టుకో. నువ్వు మనుషుడికి భయపడి భీతిలో బ్రతకో.